దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇది. సామెతలు 18వ అధ్యాయము 16వ వాక్యము. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్ప వారి ఎదుటకి వానిని రప్పించును. దేవునికి ప్రియమైన వారా, దేవుడు పెట్టిన కానుకలు నీకు ద్వారాలు తెరుస్తుంది. ఈ వాక్యంలో కానుక అంటే కేవలం డబ్బు లేదా బహుమానము మాత్రమే కాదు. దేవుడు మనకి ఇచ్చిన వరము, ప్రతిభ, జ్ఞానము, సేవాభావము, అభిషేకము కూడా కానుకలే. ఒక మనిషిలో దేవుడు పెట్టిన కానుక సరి అయిన విధముగా ఉపయోగించబడితే అది అతనికి అవకాశములు తెరుస్తుంది. అది అతన్ని సరి అయిన ప్రదేశాలలో తీసుకొని వెళ్తుంది. అది అతన్ని గొప్పవారి ఎదుటను నిలబెడుతుంది. మనుషులు తలుపులు మూసిన దేవుడు ఇచ్చిన కానుక తలుపులు తెరుస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, కానుక ఉన్నంత మాత్రాన సరిపోదు. దానిని వినయంతో, విశ్వాస నీతితో ఉపయోగించాలి. యోసేపు కలల అర్థం చెప్పిన కానుక రాజభవనానికి తీసుకెళ్ళింది. యోసేపుకి దేవుడు కలలు అర్థం చెప్పే వరం ఇచ్చాడు. జైల్లో ఉన్న అతనిని కానుక దాగిపోలేదు. సమయం వచ్చినప్పుడు అదే వరం అతనిని ఫారో ఎదుట నిలబెట్టింది. అప్పుడు ఫారో యోసేపుని పిలిపింపగా వారు అతనిని త్వరగా చెరసాల నుండి వెలుపలికి తీసుకొని వచ్చిరి. దేవుడు ఇచ్చిన వరం ఆలస్యం అవ్వవచ్చు, కానీ వ్యర్థం కాదు. దావీదు వీణ వాయించే కానుక రాజు ఎదుటికి తీసుకొని వెళ్ళింది. దావీదుకు సంగీత కానుక ఉండేది. ఆ కానుక ముందుగా సౌలు రాజు ఎదుటికి తీసుకొని వెళ్ళింది. తరువాత అదే జీవితం అతనిని ఇశ్రాయేలు రాజునిగా నడిపించింది. అతడు వీణను బాగా వాయించువాడు, పరాక్రమశాలి, యుద్ధ కుశలుడు, వివేకి, సుందరుడు. యెహోవా అతనితో ఉన్నాడు. చిన్న సేవలో ఉపయోగించిన కానుక పెద్ద పిలుపుకు మార్గం వేస్తుంది. దానియేలు జ్ఞానం మరియు వివేచన అతన్ని రాజుల ఎదుట నిలబెట్టింది. దానియేలులో దేవుడు ప్రత్యేకమైన జ్ఞానము పెట్టారు. ఆ జ్ఞానము వల్ల అతడు బందీగా వచ్చిన వాడిగానే కాక రాజసభలో నిలిచిన వ్యాఖ్యాయుడు జ్ఞాన వివేకములకు సంబంధించిన సంగతులన్నింటిలోని రాజా వారిని తన రాజ్యమంతటిలోనూ మంత్రుల కంటేను, జ్యోతిష్కుల కంటేను 10 రెట్లు మిన్నవారిని కనుగొనెను. దేవుని జ్ఞానం మనల్ని సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి తీసుకెళ్తుంది. ఎస్తరు కృప, జ్ఞానం, ధైర్యం కలిగిన స్త్రీ. ఆమెకు వచ్చిన స్థానం వ్యక్తిగత సౌందర్యం కోసం కాదు, ఒక సమయానికి దేవుని కార్యం కోసం. దేవుడు ఇచ్చిన కానుక మన కోసం కాదు, ఇతరుల రక్షణ కొరకు కూడా ఉపయోగపడవచ్చు. చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచన పూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు. యోసేపు వలె, దావీదు వలె, దానియేలు వలె, ఎస్తరు వలె దేవుడు మనలను కూడా ఆయన రాజ్య విస్తరణ కొరకు వాడుకోబోతున్నారు, ఆశీర్వదింపబోతున్నారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.